ఆశా ఫౌండేషన్ పేరుతో పదవి ఉన్నా లేకపోయినా ప్రజలలో ఒక అవేర్నెస్ తీసుకొచ్చే కార్యక్రమాన్ని మొదటి నుంచి దయానంద రాగమయ్య గారు గడిచిన 20 సంవత్సరాల నుంచి ఈ ఫౌండేషన్ పేరుతో స్వచ్ఛంద కార్యక్రమాలు అనేకమైనవి చేశారు. వారి పాప మన మధ్య లేకపోయినా ఆ పాప స్మృతులు గుర్తు తెచ్చుకొని ఒక మంచి కార్యక్రమాన్ని వారు శాసనసభ్యులు అయిన తర్వాత ఈనాడు ఈ వనమహోత్సవ కార్యక్రమాన్ని వేలాది మందిగా చిన్నారి బాలబాలికలకు కూడా అవేర్నెస్ తెచ్చే విధంగా, పుర ప్రముఖులకు అవగాహన కలిగే విధంగా, మీడియా మిత్రులు మంచిగా దీన్ని పబ్లిసిటీ చేసే విధంగా మంచి పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. మనస్ఫూర్తిగా ముందుగా ప్రభుత్వంలో వారు ఉన్న ప్రభుత్వ పక్షాన మంత్రిగా, అటవీ శాఖ మంత్రిగా మా అందరి తరఫున వారి కుటుంబానికి అభినందనలు, కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అడవుల గురించి, పచ్చదనాన్ని గురించి, పరిశుభ్రత గురించి చాలా వివరంగా మనిషి మనుగడ కలగాలి, ఉండాలి అంటే ఈ పచ్చదనానికి ఉన్న ప్రాధాన్యత ఎంత, ఈ చెట్లను పెంచడం వల్ల వచ్చే లాభం ఏంటి, మనం ఆరోగ్యంగా వెనక పెద్దోళ్ళు 100 ఏళ్లు బ్రతికారు అంటే దానికి కారణం ఈ చెట్లే అనేది ఇంతకు ముందు పెద్దలు చాలా స్పష్టంగా వివరించారు. ఇది నిజం కూడా. ఇందాక కవి గారు జయరాజు గారు చెప్పినట్లు చాలా అద్భుతంగా ఈ వృక్షం యొక్క ప్రాధాన్యత, ఈ చెట్టు యొక్క ప్రాధాన్యత మొక్కైన దగ్గర నుంచి నిత్యము మనిషి లేచిన ఉదయం దగ్గర నుంచి రాత్రి పడుకునే వరకు, చివరికి మనము చనిపోయిన తర్వాత కూడా ఈ వృక్షం యొక్క ఈ కట్టెలతో ఆ ప్రాధాన్యత, ఈ మనిషికి ఉన్న అవసరాన్ని చాలా స్పష్టంగా ఒక కవిత రూపంలో జయరాజు గారు వివరించారు. నిజం కూడా అది. ఒక్క నిమిషం మీరు ప్రశాంతంగా ఆలోచిస్తే ఈ పచ్చదనం యొక్క గొప్పతనం, మనం ఎన్ని టెన్షన్లో ఉన్నా, ఎన్ని ఇబ్బందుల్లో ఉన్నా ఒక పచ్చగా ఉన్న చెట్ల మధ్యలోకి మనం పోతే మనకి తెలియకుండానే మనలో ఒక ప్రశాంతత, మనం ఆలోచించుకునే జ్ఞానాన్ని ఆ పచ్చదనం మనకి ఇస్తుంది. చెట్లే కదా ఏముంది అని అనుకుంటే కాదు. చెట్టును పెంచడం చాలా కష్టం, చెట్టును నరకటం చాలా ఈజీ. పెంచాలంటే చాలా శ్రమించాలి, చెమటను కార్చాలి. నరకాలి అంటే ఒక్క నిమిషం చాలు. మనిషి బ్రతకాలి అంటే మనం ఎన్ని కార్యక్రమాలు చేస్తే, ఎంత మంచి చేస్తే, ఎంత ఆరోగ్యంగా ఉంటే ఆనాడు మన పెద్దోళ్ళు 100 ఏళ్లు బతికారో, కనీసం ఈనాడు మనం 80 ఏళ్లు బతకాలని తాపత్రయపడుతున్నామో ఆ పచ్చటి చెట్లు పెంచితే తప్ప అది సాధ్యం కాదు అని అవేర్నెస్ కోసం చిన్నపిల్లల దగ్గర నుంచి పీజీ చదివే వరకు స్టూడెంట్లను ఈరోజు డాక్టర్ గారు ఆహ్వానించి వారిలో అవేర్నెస్ పెంచడం కోసం పుర ప్రముఖులందరికీ కూడా తెలుసు ఈ చెట్ల యొక్క ప్రాధాన్యత. అది వారి మనసులోనే ఉంచుకోకుండా మీరు ఇంకొక 10 మందికి చెప్పి, వారు ఒక 10 మందికి చెప్పి, ఒకే మనిషి ఒక 100 మొక్కలు పెంచక్కర్లా. ఒక్కొక్క వ్యక్తి ఒక 10 మొక్కలు 5 మొక్కలు పెంచుతా. చెట్టులో చెట్టమ్మను నేను, చెట్టును నేనురా, మనిషి మనుగడకు ప్రాణం పోసే అమ్మను నేనురా, మీ అమ్మను నేనురా. వనమై ఎంతో పచ్చగా పెరిగి వానలు కురిపిస్తా, చెరువు కుంటలు దండిగా నింపి పంటలు పండిస్తా, చెరువు కుంటలు దండిగా నింపి పంటలు పండిస్తా, చెరువు కుంటలు దండిగా నింపి పంటలు పండిస్తా. పెళ్లి పందిరిలో పెద్ద మనిషిలో వేడి కొమ్మలవుతా, పెళ్లి పందిరిలో పెద్ద మనిషిలో వేడి కొమ్మలవుతా, పండగ పూట పచ్చ తోరణపు మామిడాకునవుతా, మీ ఇంట మామిడాకునవుతా. చెట్టు చెట్టమ్మను నేను, చెట్టును నేనురా, మనిషి మన
మనుగడకు ప్రాణం పోసే అమ్మను నేనురా